హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ స్కోర్. ఇప్పుడే లవ్ ఓ లవ్ మూవీని చూశాను. రీసెంట్గానే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఫోక్ డాన్సర్ నాగదుర్గా ఉందనే ఒకే ఒక కారణంతో ఈ మూవీని స్టార్ట్ చేశా. కానీ చేసిన తర్వాత అర్థమైంది ఇంకెప్పుడు అలా చేయకూడదని. నాకైతే అస్సలు వర్కౌట్ కాలేదు సినిమా. మేబీ 2010లో ఈ సినిమా తీసుంటే బ్లాక్ బస్టర్ అయ్యేదేమో. బట్ ఇది 2026 కాబట్టి అస్సలు వర్కౌట్ కాలేదు. చాలా అవుట్డేటెడ్ స్టోరీ అండ్ ప్రెడిక్టబుల్ సీన్స్ ఉంటాయి. సీన్స్ వచ్చే ముందు కాదు, హాఫ్ అన్ అవర్ ముందే గెస్ చేయొచ్చు, అంత ప్రెడిక్టబుల్గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ వైజ్ మెయిన్ క్యారెక్టర్స్ తప్ప అందరు బాగానే చేశారు. మెయిన్ క్యారెక్టర్స్ యాక్టింగ్ చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో హీరో ఎక్స్ప్రెషన్ అయితే అసలు మ్యాచే కాదు. అక్కడ వచ్చేదేమో ఎమోషనల్ సీను, కానీ హీరో ఫేస్లో మాత్రం జీరో ఎక్స్ప్రెషన్స్. ఒక బాధ భయం ఏమీ ఉండవు, చాలా ఫ్లాట్గా ఇస్తాడు ఎక్స్ప్రెషన్స్. అండ్ తమిళ్ సాంగ్స్ తెలుగులోకి డబ్ చేస్తే ఎలా ఉంటాయో మీకు తెలిసిందే. స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఒక్కసారి వింటేనే చాలా గొప్ప. మ్యూజిక్ మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉంది. స్టార్ట్ టు ఎండ్ అస్సలు సూట్‌గాని ఒక డప్పు సౌండ్ పెట్టి కొడుతూనే ఉంటాడు. ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని సినిమా చూసే వాళ్ళకైతే మాత్రం సావే, కన్ఫర్మ్ సావే. ఈ సినిమా బేబీ కొంతమందికి నచ్చొచ్చు కూడా. ఎందుకంటే స్టోరీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక హీరో హీరోయిన్ లవ్ చేస్తాడు. ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల హీరో చాలా లాస్ అవుతాడు. ఇది ఫస్ట్ హాఫ్. ఆ తర్వాత హీరో హీరోయిన్ మీద రివెంజ్ తీసుకుంటాడు. ఇది సెకండ్ హాఫ్. ఆ రివెంజ్ తీసుకునే ప్రాసెస్‌లో చేసే కామెడీ అండ్ లాస్ట్‌లో ఒక ఎమోషనల్ సీన్ అంతే. ఇంకేం ఉండదు. రివెంజ్ తీసుకునే ప్రాసెసే కొంచెం చూసేటట్టు ఉంటుందంతే. ఈ సినిమా ఎంత కామన్‌గా ఉంటుందంటే స్టార్టింగ్‌లో హీరో వాళ్ళ నాన్న ఒక పని చెయ్యొద్దంటాడు. కానీ హీరో అదే పని చేస్తాడు. అండ్ దానివల్లే ప్రాబ్లమ్స్‌ని కూడా తీసుకొనొస్తాడు. అంత కామన్‌గా ఉంటుంది. సో మూవీలో ఉన్న పాజిటివ్స్ ఏంటంటే సెకండ్ హాఫ్‌లో ఆ రివెంజ్ ప్రాసెస్ మాత్రమే కొంచెం బావుంటుంది. ఇంకా నెగెటివ్స్ విషయానికొచ్చేస్తే మెయిన్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అస్సలు బాలేదు. మ్యూజిక్ అసలు సూటే కాలేదు. డబ్బింగ్ కూడా యావరేజ్‌గానే ఉంది. అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చాలా అవుట్‌డేటెడ్‌గా ఉంది. అండ్ చాలా ప్రెడిక్టబుల్ సీన్స్ ఉంటాయి. అండ్ కామెడీ కూడా అస్సలు వర్కౌట్ కాలేదు. ఒకవేళ మీకు ఒక యావరేజ్ తమిళ్ మూవీస్ ఇష్టమైతే మాత్రం మీరు చూడొచ్చు. కానీ నాలాంటి వాళ్ళకైతే మాత్రం సావే, కన్ఫర్మ్ సావే. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే షేర్ చేయండి. మహా అయితే తిరిగి షేర్ చేస్తారు. సీ యూ సూన్.